ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ చేరుకున్నారు. కూచిపూడి నాట్యంతో సీఎం కు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. సీఎం రాక సందర్భంగా హోటల్ ప్రాంగణంలో తెలుగు కుటుంబాల సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికాయి. ఇక పర్యటనలో భాగంగా 29 సమావేశాల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఓడిస్ ఆడిటోరియంలో జరిగే తెలుగు డయాస్పోరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ప్రోగ్రామ్ లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. P4 లో భాగస్వాములయ్యేలా చంద్రబాబు కోరనున్నారు. ఇవాళ భారత హైకమిషన్ శిల్పక్ తో పాటు ప్రముఖ సంస్థ సుర్భానా జరాంగ్ ప్రతినిధులతో సీఎం భేటీ కానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ చేరుకున్నారు. కూచిపూడి నాట్యంతో సీఎం కు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. సీఎం రాక సందర్భంగా హోటల్ ప్రాంగణంలో తెలుగు కుటుంబాల సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికాయి. ఇక పర్యటనలో భాగంగా 29 సమావేశాల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఓడిస్ ఆడిటోరియంలో జరిగే తెలుగు డయాస్పోరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ప్రోగ్రామ్ లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. P4 లో భాగస్వాములయ్యేలా చంద్రబాబు కోరనున్నారు. ఇవాళ భారత హైకమిషన్ శిల్పక్ తో పాటు ప్రముఖ సంస్థ సుర్భానా జరాంగ్ ప్రతినిధులతో సీఎం భేటీ కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఏ ప్రతినిధులతో భేటీ అయ్యే అవకాశం ఉంది? గుడ్ మార్నింగ్ దీపిక. ఈ రోజు 6 గంటలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ చేరుకున్నారు. ప్రధానంగా ఎప్పటి నుంచో కూడా సింగపూర్ కి చంద్రబాబు నాయుడుకి అత్యంత అనుబంధం ఉంది. ఏపీని అభివృద్ధి పదవిలో నడిపించాలంటే కేవలం నిరుద్యోగ సమస్య నిర్మూలించాలి. దాన్ని ఆధారంగానే నిరుద్యోగ సమస్య ఎప్పుడైతే నిర్మూలించబడుతుందో దాని ఆధారంగానే అభివృద్ధి పదంలో కూడా ఏపీ పయనిస్తుంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు 3 కారణాలతో కూడా సింగపూర్ వెళ్ళడం కూడా జరిగింది. ఒకటి, 2014, 2019 వరకు కూడా మనం సింగపూర్ నుంచి వచ్చే పెట్టుబడిదారులతో సింగపూర్ ప్రభుత్వంతో కూడా ఒక MOU చేసుకోవడం జరిగింది. అయితే తదనంతరం వచ్చిన రాజకీయ కారణాల మూలంగా అవన్నీ కూడా సక్రమ దిశలో పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే మరల తిరిగి ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పదవిలో పయనించేందుకు, అమరావతిని కూడా మరింత అభివృద్ధి పరిచేందుకు, దీంతో పాటుగా అత్యంత ప్రాముఖ్యత ఏదైతే నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనలో అత్యంత ప్రాముఖ్యతనిచ్చే IT ఉద్యోగాలు, ఇతరితర ఇండస్ట్రీస్ లో ఉద్యోగాలు, దీని ద్వారా వారికి జీవనోపాధి కల్పించేందుకు అక్కడ ఎవరైతే ప్రముఖంగా పారిశ్రామికవేత్తలు ఉన్నారో ఆ పారిశ్రామికవేత్తల ద్వారా ఏపీలో పెట్టుబడులు పెట్టించి మరింతగా దానికి సంబంధించిన కాంపోనెంట్స్ కానీ ఇతర ఎలక్ట్రిక్ పరికరాలు కానీ తయారు చేసేందుకు దానికి అత్యంత నైపుణ్యత కలిగినది సింగపూర్ లో మాత్రమే ఉండడం జరిగింది. అత్యంత అధునాతనమైన టెక్నాలజీని, ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని పరిశ్రమల ఏర్పాటు కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ చేరుకోవడం జరిగింది. సింగపూర్ లో చేరుకుని ఇవాళ నుంచి కూడా 5 రోజుల పాటు సింగపూర్ లో పర్యటిస్తున్నారు. సింగపూర్ చేరుకున్న సీఎం కి స్థానిక ప్రజలు, పారిశ్రామికవేత్తలు, అలాగే NRIలు, ఏపీ NRT ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ఆయన బస్ చేస్తున్న హోటల్కి మాత్రం ముఖ్యమంత్రి బృందానికంటే లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, టీజీ భరత్ గారికి కూడా వీరందరికీ కూడా అక్కడ ప్రజలు స్థానికంగా పలికారు. ఏదైతే మనకి తెలుగు సాంప్రదాయ తెలుగు వస్త్రధారణలో అక్కడ మహిళలు కూడా చంద్రబాబు గారిని చూడటానికి విశేషంగా తరలిరావడం కూడా జరిగింది. లేక మనకి ఏదైతే తెలుగు సాంప్రదాయం ఉందంటే క్లాసికల్ డాన్స్ చిన్నారికి ఎప్పటి నుంచో కూడా మనకి ఆంధ్రప్రదేశ్ కానీ ఇతర తెలుగు రాష్ట్రాలు, ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్నప్పుడు కూడా కూచిపూడికి ఒక ప్రత్యేకత ఉంది. అటువంటి కూచిపూడి నాట్యాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఎదుట అక్కడ చిన్నారులు ప్రదర్శించడం ప్రత్యేకంగా అనుకోవచ్చు. అలాగే సీఎం పర్యటన నేపథ్యంలో ఆయన బస్ చేస్తున్న ప్రాంగణంలో కూడా పూర్తిగా తెలుగు వాళ్లతో నిండిపోయింది. అయితే ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి 11:30 వరకు భారత హైకమిషన్ శిల్పక్ ఆంబులేట్ తో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. ఈ కీలకమైన ఈ 30 నిమిషాల్లో కూడా గతంలో ఎలా అయితే పెట్టుబడులు తీసుకొస్తే
చూస్తే కనుక అభివృద్ధి పదంలో ఎలా అయితే కట్టుబడి ఉందో గతంలో కూడా ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఎంఓయూలు చేస్తున్నారు. వాటన్నిటిపైన కూడా భారత హై కమిషనర్ శిల్పక్ ఆమ్లిస్ట్ కూడా సమావేశం కానున్నారు. అలాగే షాంగ్రీలా హోటల్ వాళ్ళ వింగ్ లో ఈ సమావేశం జరుగుతుంది. అంటే అది అత్యంత ప్రస్తుతం దీనికి సింగపూర్ లో అత్యంత ప్రముఖమైన హోటల్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో కూడా 12 గంటల నుంచి 11:30 నుంచి కూడా 12 గంటల వరకు సుర్బాత్ జోసన్ సింగ్ తో కూడా అక్కడ సమావేశం కానున్నారు. The person you are speaking with has put your call on